భారతీయ ఆధ్యాత్మిక తాత్వికవేత్తల్లో స్వామి వివేకానందుడిది ప్రత్యేక స్థానం. తన ప్రసంగాలతో భారతీయులనే కాకుండా పాశ్చాత్య హృదయాల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఆ మహనీయుడి జీవితం ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయం. అద్భుతమైన తన ప్రసంగాలతో యువతను మేల్కొల్పి భారతీయ తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం వివేకానందుడిది. ఆ అద్భుత ప్రసంగాల వెనుక స్వామీజీ అపార జ్ఞాపకశక్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది. వివేకానందుడిలోని సుగుణాల్లో ఒకటైన గొప్ప జ్ఞాపకశక్తి కూడా అతడికి ఒక వరంలా మారింది. శరీర నిర్మాణం కూడా జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందట. ఎముకల్లోని మధ్యాముఖ ప్రభావం కూడా దీనిపై ఉంటుందట. నైష్టిక బ్రహ్మచారి అయిన స్వామీజీ ఇంగ్లీష్ డిక్షనరీని ఒకసారి చదివి గుర్తుపెట్టుకున్నారు. నైష్టిక బ్రహ్మచర్యం వల్ల వివేకానందుడికి అపారమైన జ్ఞాన సంపద కలిగిందని 1898లో స్వామీజీకి శరత్చంద్ర చక్రవర్తికి జరిగిన సంభాషణల్లో వెల్లడైంది. శృంగారానికి సంబంధించిన ఆలోచనలు, పదాలను, పనులను స్వామి త్వజించడం వల్లే మానసిక సామర్థ్యం పెరిగి ఆయనకు ఒకసారి చదివిన అంశం జ్ఞాపకంగా ఉండేదట. చదువుతున్నప్పుడు కష్టమైన వాటిని ఒక పుస్తకంపై రాసుకోవాలని, ఇలా చేయడం వల్ల జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుందని వివేకానందుడు పేర్కొన్నాడు. ఒకసారి స్వామి అకాదానందతో కలిసి వివేకానందుడు మీరట్లో ఉన్నారు. అప్పుడు స్వామీజీ కోరిక మేరకు అకాదానంద స్థానిక లైబ్రరీ నుంచి పుస్తకాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా సర్ జాన్ లుబాక్ పుస్తకాలు కావాలంటూ అడిగారు. అకదానంద తెచ్చిన పుస్తకాలను స్వామీజీ వేగంగా పూజ చేసి తిరిగి ఇచ్చేవారు. పుస్తకాలు చదవకుండానే స్వామీజీ వాటిని తిరిగేస్తున్నారని లైబ్రరీని వ్యాఖ్యానించారు. ఈ విషయం వివేకానందుడికి తెలియడంతో లైబ్రరీతో సవాల్ చేశారు. లైబ్రరీలో తీసుకున్న పుస్తకాల నుంచి ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెబుతానని అన్నారు. ఆ తర్వాత స్వామీజీ జ్ఞాపకశక్తికి ఆయన విస్తుపోయారు. పుస్తకాలు చదివే విధానం గురించి అకాదానందకు స్వామీజీ వివరించారు. చదివేటప్పుడు పదాలు విడమర్చి కాకుండా వాక్యాలుగా చదవాలని తెలిపారు. అలాగే వీలైతే పారా మొత్తం అవగాహన చేసుకోవాలని కలెడోస్కోపిక్ రీడింగ్ గురించి తెలియజేశారు.